పిల్లల్లో ఎక్కువగా వచ్చేటువంటి వ్యాధుల్లో ముఖ్యంగా ఎక్కువ శాతం వైరల్ జ్వరాలు వస్తాయి. ఈ వైరల్ ఫీవర్స్‌లో ఫీవర్‌తో పాటు కొన్ని ఒంటి మీద ర్యాషెస్ వస్తాయి. అది కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సింది. కొన్ని రకాలైనటువంటి వైరల్ ఫీవర్ ర్యాషెస్‌లో కూడా మొలకెళ్ళ ఫీవర్ ర్యాషెస్ అది డాక్టర్ గారికి సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీజిల్స్ అండ్ చికెన్ పాక్స్. ఈ ఫీవర్స్ వైరల్ జ్వరాలే విత్ ర్యాష్ ఒంటిపైన పొక్కులతో రావడం జరుగుతుంది. ఇంకోటి వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఈ వైరల్ ఫీవర్స్ ఒక బిడ్డ నుంచి ఒక పిల్లల నుంచి ఇంకో పిల్లల సోకకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హ్యాండ్ వాషింగ్, హ్యాండ్ హైజీనిక్ అనేది కంటిన్యూస్‌గా పిల్లలతో ప్రాక్టీస్ చేయాలి. ఇంకోటి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు కర్చీఫ్ కానీ, చైన్ కానీ అడ్డం పెట్టుకొని దగ్గవలసినటువంటి అవసరం ఉంది. ఇంకోటి హైడ్రేషన్. పిల్లల్లో యూజువల్‌గా ఎక్కువ వాటర్, తగినటువంటి వాటర్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా జ్వరం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పరిమాణంలో ఇచ్చే సూప్స్ ఇలాంటివి ఇవ్వడం వల్ల హైడ్రేషన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వైరల్ జ్వరాల నుంచి తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది పిల్లల్లో.